చిన్న అనారోగ్యం వస్తేనే శరీరం మనస్సు మన ఆధీనంలో లేకుండా పోతుంది. కానీ కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ 10వ తరగతి విద్యార్థి మాత్రం బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి వచ్చినా పట్టించుకోకుండా ఎన్నో ఆవిష్కరణలు చేశాడు. కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని అదే మెదడుతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఏకంగా స్కూల్ విద్యార్థులకు ట్యూషన్లు చెప్పే ఓ సరికొత్త చాట్ బాట్ తయారీతో వావ్ అనిపిస్తున్నాడు. ఈ బాలుడే మోరే మనోహర్. వయసు 15 ఏళ్లు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన మనోహర్ ప్రస్తుతం మొలంగూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. తండ్రి ఐలయ్య మోటార్ వైండింగ్ పనులు చేస్తుండగా తల్లి రజిత కూలి పనులు చేస్తూ మనోహర్ ని చదివిస్తున్నారు. మనోహర్ 7వ తరగతిలో ఉండగా తనకు బ్రెయిన్ ట్యూమర్ అనే ప్రమాదకరమైన వ్యాధి సోకింది. దీంతో 3 సార్లు మెదడుకు ఆపరేషన్లు చేయించారు తల్లిదండ్రులు. కీమోథెరపీ, రేడియేషన్ లాంటి చికిత్సలతో మనోహర్ మరింత నీరసించిపోయాడు. మనోహర్ కు కంప్యూటర్ పైన ఉన్న ఆసక్తిని గమనించి తండ్రి ఐలయ్య అప్పు చేసి ఓ ల్యాప్టాప్ కొనిచ్చారు. అప్పటి నుంచి తన ఆరోగ్యం గురించి ఆలోచించడం మానేసి మనోహర్ కంప్యూటర్ ఆవిష్కరణలపై దృష్టి పెట్టాడు. బ్రెయిన్ ట్యూమర్తో పోరాడుతూనే 6వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లలకు సులభంగా పాఠాలు అర్థమయ్యేలా ట్యూటరింగ్ ప్లాట్ఫామ్ను క్రియేట్ చేశాడు. విద్యార్థులు పాఠాలు విని సందేహాలు క్లియర్ చేసుకునేలా clickbook.co అనే ఓ చాట్ బాట్ లాంటి వెబ్సైట్ను రూపొందించాడు. ఈ పాఠాలను స్నేహితులతో చర్చించేందుకు సోషల్ మీడియాలో ఒక ప్లాట్ఫామ్ను కూడా మనోహర్ డెవలప్ చేశాడు. విద్యార్థులకు ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్ వంటి కఠినమైన సబ్జెక్టుల్లో కూడా సులభంగా అర్థం చేసుకునేలా ట్యుటోరియల్ రూపొందించాడు మనోహర్. చాటింగ్, వాయిస్ చాట్ తో డౌట్స్ క్లియర్ చేసుకునేలా డిజైన్ చేశాడు. ఈ సైట్ ను క్రియేట్ చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారం తీసుకున్నట్లు తెలిపాడు మనోహర్. నేను 10th క్లాస్ చదువుతున్నాను జెడ్పీఎస్ మొలంగూరులో. నాకు ఒక ఆలోచన వచ్చింది, దాని పేరే clickbook.co. ఇందులో ఏంటంటే ట్యూటింగ్ సర్వీసెస్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని కూడా ఇందులో తయారు చేయడం జరిగింది. వీటన్నిటిని కంబైన్ చేసి ఒక సాఫ్ట్వేర్ అనేది నేను తయారు చేశాను, ఇన్నోవేట్ చేశాను. దాని పేరే clickbook.co. ఇక్కడ మీరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాగానే మీ యొక్క థాట్స్ అండ్ మీ పోస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు అకాడమిక్స్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా నేర్చుకునేటట్టు దీన్ని తయారు చేయబడింది. అండ్ ఇప్పుడైతే 10th క్లాస్కి అవైలబుల్ ఉంది. అండ్ ఇది చాలా యూస్ఫుల్. తనకున్న జ్ఞానంతో, తనకున్న నైపుణ్యంతో తాను ఈరోజు ఒక సాఫ్ట్వేర్ ద్వారా ఇంత ఈజీగా ఎలా చదువుకోవాలి, ఏం చేయాలనే దాన్ని కనిపెట్టడం అనేది చాలా. ఇప్పుడు నేను సంతోషపడాలా లేదంటే బాధపడాలా అని అర్థం కావడం లేదు. ఈ స్థాయికి ఈ మీడియా ద్వారా ఇంతవరకు రావడము అనే తన కష్టం వల్ల మీడియా ద్వారా గవర్నమెంట్కు తెలియడము, ఆరోగ్య శాఖ అధికారులకు తెలియడము, హైదరాబాద్కు వెళ్ళడం, పిలిపివ్వడం జరిగింది. దాని ద్వారా సన్మానించడం జరిగింది. ఇదంతా బాగున్నది. తనకు 2021లో బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు నిర్ధారణ అయినప్పుడు తాను ఎంతో ఆందోళన చెందినట్లు తెలిపాడు మనోహర్. అయితే కోలుకునేందుకు తనను తాను మోటివేషన్ చేసుకుంటూ డిప్రెషన్ నుంచి బయటపడ్డానని చెబుతున్నాడు. తన ఆసక్తిని గుర్తించి పేరెంట్స్ అండగా నిలిచినట్లు చెప్పాడు మనోహర్. వారి సహకారంతోనే ఈ వెబ్సైట్ రూపొందించానని చెబుతున్నాడు. మరోవైపు తమ కొడుకు అనారోగ్యాన్ని ఓడించి ఓ వెబ్సైట్ ను ఆవిష్కరించడం తమకు గర్వంగా ఉందంటున్నారు పేరెంట్స్. దీంతో పాటు తన కొడుకు భవిష్యత్తుపై భయం కూడా ఉందంటున్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఇది మా పాఠశాలకే కాకుండా మొలంగూరు గ్రామానికి చాలా గర్వించదగిన విషయము. తర్వాత మనం విద్యార్థి యొక్క బ్యాక్గ్రౌండ్ పరిశీలించినట్లయితే అతను బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడి అలాంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా నా వల్ల ఏం కాదు అని అనుకోకుండా నేను కూడా చేయగలను అనే ఆత్మవిశ్వాసంతో ముందుకు రావడం జరిగింది. మా పాఠశాలలో అతను 9th క్లాస్లో జాయిన్ అయ్యాడు. 9th క్లాస్లో జాయిన్ అయినప్పటికీ ఇప్పటికీ అతనిలో మార్పును నేను గమనిస్తున్నాం. అతను టెక్నాలజీలో ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మన ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ఉపయోగపడే విధంగా ఏమైనా తయారు చేయమని కోరిన సందర్భంలో అతను clickbook.co అని చెప్పని ఒక వెబ్సైట్ ను క్రియేట్ చేసి అందులో 10వ తరగతికి సంబంధించినటువంటి మెటీరియల్, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, కఠిన సబ్జెక్ట్ సంబంధించిన అన్ని కూడా మెటీరియల్స్ పెట్టేసి దాన్ని మాకు అందరికి ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ ప్రజెంట్ చేస్తున్న క్రమంలో మేము అన్ని కూడా చూసాం. దానిలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఎలా ఉన్నాయని చెప్పి చూస్తే అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. మా సబ్జెక్ట్ టీచర్స్ కూడా మేము అందరికి గమనించాం.
మనోహర్ క్రియేట్ చేసిన clickbook.co అనే వెబ్సైట్ పై ప్రశంసలు కురిపించారు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్. మనోహర్ ను పేరెంట్స్ ను హైదరాబాద్ కు పిలిపించి సత్కరించారు. ఇంతటి ఘనతను సాధించడంపై స్కూల్ ప్రిన్సిపల్, టీచర్లు సంతోషం వ్యక్తం చేశారు. మనోహర్ క్రియేట్ చేసిన ఈ వెబ్సైట్ తమకు ఎంతగానో ఉపయోగపడుతోందంటున్నారు తోటి విద్యార్థులు. మనోహర్ ఫ్రెండ్ clickbook.co వెబ్సైట్ తయారు చేశాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. clickbook.co వెబ్సైట్ ఏ క్వశ్చన్ అయినా చెప్తుంది సబ్జెక్ట్ పరంగా. మాకు ఆలోచన రాకపోయినా మనోహర్కి వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాం, గౌరవపడుతున్నాం. మా స్కూల్కు పేరు వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాం. మనోహర్ ఈ .com ని చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. తను మా క్లాస్ లో చదువుతున్నందుకు మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. రాష్ట్ర స్థాయికి విద్యాశాఖ అధికారి నుంచి సన్మానం పొందినందుకు మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం, చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటివి ఇంకెన్నో తను పొందాలి అని కోరుకుంటున్నాను. మనోహర్ కథ ఎందరికో స్ఫూర్తినిస్తోంది. తనకేదో అయిందని ఇంటి పట్టునే ఉండి మదనపడి మరింత ఆరోగ్యాలు పాడు చేసుకునే యువతకు ఈ బాలుడి జీవితం పాఠంగా నిలుస్తోంది. మనోహర్ కు పేరెంట్స్ అందించిన సహకారం అందరినీ ఆలోచింపజేస్తోంది. భవిష్యత్తులో మనోహర్ పూర్తిగా కోలుకొని మరిన్ని ఆవిష్కరణలు చేయాలని ఆకాంక్షిద్దాం.